ఒక దట్టమైన అడవిలో రవి అనే బాటసారి దారి తప్పిపోయాడు. మధ్యాహ్న సమయం కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. రవికి గొంతు ఎండిపోయి దాహం వేయసాగింది. చుట్టూ ఎంత వెతికినా నీటి జాడ కనిపించలేదు. నీరసంతో ఇక నడవలేక ఒక చెట్టు కింద కూలబడ్డాడు. అంతలో అక్కడ గడ్డి మేస్తున్న ఒక మేక కనిపించింది. ఆకలితో విసుగుతో ఉన్న రవి ఆ మేకను చంపి ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. ఒక రాయి తీసుకుని దానివైపు విసిరాడు. ఆ రాయి తగలగానే మేక భయంతో ఒక పొదవైపు పరిగెత్తింది. రవి కోపంతో దాని వెనకే వెళ్లాడు. ఆ మేక పొదలను దాటుకుని ఒక చిన్న గుహలోకి వెళ్ళింది. రవి అక్కడికి వెళ్లి చూడగా ఆశ్చర్యపోయాడు. ఆ గుహలో ఒక స్వచ్ఛమైన నీటి ఊట ఉంది. రవి వెంటనే కడుపునిండా నీళ్లు తాగి ప్రాణం దక్కించుకున్నాడు. అప్పుడు రవికి పశ్చాత్తాపం కలిగింది. నేను దీనిని చంపి ఉంటే ఈ నీటిజాడ తెలియక దాహంతో చనిపోయేవాణ్ణి. ఈ మేక నాకు ఆహారం కాదు, ప్రాణదాత అని గ్రహించాడు. అప్పటినుండి మూగజీవాలను హింసించడం మానేశాడు. నీతి: ప్రకృతిలో ప్రతి జీవికి ఒక విలువ ఉంటుంది. ఆపదలో చిన్న ప్రాణి కూడా మన ప్రాణాన్ని కాపాడగలదు. ఫ్రెండ్స్, మీకు కూడా జంతువులంటే ఇష్టముంటే కామెంట్స్లో రెస్పెక్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.